తెలుగు క్రికెటర్ హనుమ విహారీ టీమిండియా పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేనేజ్మెంట్ నుంచి తనకు ఇప్పటివరకు పిలుపు రాలేదని, ప్రస్తుతం తాను జాతీయ జట్టులో చోటు గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని పేర్కొన్నాడు. నా ఆఖరి టెస్ట్ తర్వాత రాహుల్ ద్రవిడ్ ఒక్కడే నాతో మాట్లాడాడు. నా ఆటలోని లోపాలను తెలియజేసి వాటిని అధిగమించాల్సిన ఆవశ్యకతను వివరించాడు. ఆ తర్వాత ఎవరూ టచ్లో లేరని విహారీ పేర్కొన్నాడు. అలాగే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ జట్టు కోసమైనా 100కు 100% అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారీ తెలిపాడు. అలాగే ప్రస్తుతం తన దృష్టి మొత్తం రంజీ ట్రోఫీ మీదనే ఉందని, ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం వస్తే మంచిదంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ కెరీర్ పరంగా ఇప్పుడు నేను ఎలాంటి ఆశలు అంచనాలు పెట్టుకునే దశలో లేను. ఏదైతే అది జరుగుతుంది. కానీ టెస్ట్ జట్టులో లేనందుకు నిరాశ బాధ ఉన్నమాట వాస్తవమే. అయినా ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపల్లాలుంటాయి. ఇప్పుడైతే రంజీలో వీలైనన్ని పరుగులు రాబట్టడమే పని అని 30 ఏళ్ల హనుమ విహారీ చెప్పుకొచ్చాడు. కాగా 2018లో ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ సందర్భంగా ఈ తెలుగు క్రికెటర్ టీమిండియా తరపున అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 16 మ్యాచ్లు ఆడి 839 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ కూడా ఉంది. వన్డౌన్లో బ్యాటింగ్ చేసే విహారీ ఆఖరిసారిగా 2022లో ఇంగ్లాండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా తరపున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలం కావడంతో మళ్లీ సెలెక్టర్లు అతడికి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్పై దృష్టి పెట్టిన హనుమ విహారీ తాజాగా రంజీ సీజన్లో తొలుత ఆంధ్ర కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే బ్యాటింగ్పై ఫోకస్ చేసేందుకు కెప్టెన్సీ వదులుకొని ప్రస్తుతం కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక రంజీ ట్రోఫీ 2024లో ఎలైట్ బి గ్రూప్లో ఉన్న ఆంధ్ర జట్టు ప్రస్తుతం 3 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.